హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే గగన్, శివ ఇక్కడే ఉంటాడ్రా అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మ, నిజం తెలిసిన తర్వాత కూడా ఆ శివని ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నావమ్మా? శివ ఇక్కడే ఉంటాడని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పి గగన్ శారదను అడుగుతూ ఉంటాడు. ఒరే గగన్, నీతో సపరేట్గా మాట్లాడాలి, నాతో రారా అని చెప్పి శారద గగన్ని తీసుకుని పక్కకు వెళ్తుంది. ఏంటమ్మా, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ శివకి ఇంట్లో స్థానం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శివ భూమి తమ్ముడు అన్నదే కదా నీకు తెలిసిన నిజం అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడే ఆ భూమికి శివ ఫోన్ చేశాడు. భూమి ఫోన్ నేను లిఫ్ట్ చేయటం వల్ల నిజం బయటపడింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నాకు ఎప్పుడో తెలిసిన ఒక నిజం చెప్పమంటావా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. నీకు ఎప్పుడో తెలిసిన నిజమా? ఏంటమ్మా అది అని గగన్ అడుగుతూ ఉంటాడు. మన పూర్ణి శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. గగన్ షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక శారద జరిగిందంతా కూడా గగన్కి చెప్తూ ఉంటుంది. ఒకరోజు శివ పూర్ణి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చేతులేసుకొని ఫోటోలు దిగుతున్నారు గగన్. అప్పుడు ఏంటని నేను పూర్ణిని నిలదీశాను. పూర్ణి జస్ట్ క్యాజువల్గా ఫొటోస్ తీసుకున్నాం అని చెప్పి చెప్పింది. అప్పుడు పూర్ణి చెంపపై ఒక్కటిచ్చి నిజం చెప్పమని అడగటంతో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, శివ లేకుండా నేను బ్రతకలేవనని పూర్ణి చెప్పిందిరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పరా, శివని ఇంట్లో నుంచి బయటకు పంపించి నీ చెల్లెల్ని బాధపడతావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా, పూర్ణి చిన్నపిల్ల, తెలుసో తెలియకో ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. పూర్ణి చిన్నపిల్ల అయితే 2-3 సంవత్సరాల కిందటి నుంచే నీ చెల్లెలకి పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నావు గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి శివకేమైందిరా? మంచివాడు, ఎటువంటి దురు అలవాట్లు లేవు, మనం చెప్పినట్టు వింటాడు. స్టడీ పూర్తయిపోగానే ఆఫీస్కి తీసుకెళ్ళి బిజినెస్ నేర్పించరా, వాడికి కూడా బిజినెస్ చూపిస్తే చేసుకుంటాడు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏంటమ్మా, పూర్ణిని శివకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. పూర్ణికి శివకి పెళ్లి చేస్తే ఎప్పటికీ మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది కదా గగన్. నువ్వు ఇంతకి మించి పూర్ణికి మంచి సంబంధం తీసుకురాగలవా? తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేసినా కూడా మనకి అవమానాలే తప్ప మంచి జరగదు గగన్ అని శారద అంటూ ఉంటుంది. మనకి అవమానాలు జరుగుతాయా? ఎందుకమ్మా, మనం కష్టపడి బ్రతికాము, కష్టపడి ఇంతటి వాళ్ళమయ్యాము, అలాంటి మనల్ని అందరూ ఎందుకు అవమానిస్తారమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎందుకంటే మనకి తోడు ఆయన లేరు కాబట్టి, ఆయన మనల్ని వదిలి శరత్చంద్ర గారి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మనకి అవమానాలు కాక మంచి ఎలా జరుగుతుంది గగన్? అందుకే నేను బాగా ఆలోచించి పూర్ణికి శివకి పెళ్లి చేయాలనుకున్నాను అని శారద చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా కాదనుకో గగన్, కాస్త ఆలోచించు అని శారద అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఆలోచిద్దాంలే, తొందరపడితే ఎలా అని చెప్పి గగన్ అంటాడు. సరే గగన్, జరిగిందేదో జరిగిపోయింది, శివపై చెయ్యి చేసుకున్నావు, పాపం శివ బాధపడుతున్నాడు, శివ దగ్గరకు వెళ్ళి ఓదారుస్తాను అని చెప్పి శారద శివ దగ్గరకు వెళ్తుంది. ఇక అప్పటికే పూర్ణి శివ దగ్గర కూర్చొని అన్నయ్య కోపంలో కొట్టాడు, అన్నయ్యకి అసలు అంత కోపం వచ్చే పని ఏం చేశావు శివ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు పూర్ణి, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని శివ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శారద శివ దగ్గరకు వచ్చి శివ లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ బావ నన్ను ఇంట్లోకి రావద్దన్నాడు ఆంటీ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. గగన్తో నేను మాట్లాడాను, ఇక గగన్ నిన్ను ఏమీ అనడు శివ, రా లోపలికి వెళ్దాం అని శారద శివాని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక్కడే కూర్చో, వెన్న తీసుకొచ్చి దెబ్బ తగిలిన చోట రాస్తాను, గాయం మానిపోతుంది శివ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. పూర్ణి నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని శారద చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి పూర్ణి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. ఈలోగా భూమి పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరకు వస్తుంది. బావ ఇంటికే వచ్చినట్టున్నాడు, కారు ఇంట్లోనే ఉంది, మరి సడన్గా ఏం పూనకం లేసింది, నన్ను రోడ్డు మీద అలా ఎందుకు వదిలేసి వచ్చాడు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇంట్లోనే ఉంటాడు కదా, అత్తయ్య ముందే వెళ్ళి బావను నిలదీస్తాను అని భూమి మనసులో అనుకొని లోపలికి వెళ్తుంది. ఇక శివ హాల్లో కూర్చొని ఉంటాడు. ఒరే శివ, మీ బావ ఇంట్లోనే ఉన్నాడారా అని భూమి కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇంట్లోనే ఉన్నాడక్క అని శివ చెప్తూ ఉంటాడు. ఎక్కడ రాయినా ఆయన అంతు తేల్చాల్సిందే అని భూమి అంటూ ఉంటుంది.
ఈరోజు నా చేతుల్లో మీ బావ అయిపోయాడు అని భూమి కోపంగా గగన్ రూమ్కి వెళ్ళబోతూ ఉండగా, అక్క, బావకు మన గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పి శివ అంటూ ఉంటాడు. మన గురించి నిజం తెలిసిపోయిందా? ఏంటి శివ ఆ నిజం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మనిద్దరం అక్క తమ్ముళ్ళమని బావకు తెలిసిపోయిందక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. బావకు నిజం తెలిసి నన్ను కొట్టాడక్క అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటే, ఒరే శివ, ఇంతలా కొట్టాడా బావ అని భూమి శివ చేతికి తగిలిన గాయాలను చూస్తూ ఉంటే అప్పుడే గగన్ కిందికి వస్తూ ఉంటాడు. గగన్ని చూసి శివ, అక్క, బావ వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్తో ఇప్పుడు ఆయన ఏమంటారో, శివ గురించి నిజం తెలియబట్టే ఆయన కోపంగా నన్ను రోడ్డు మీదే వదిలేసి వచ్చారు. ఇప్పుడు నన్ను కూడా శివతో పాటు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారేమో అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ రాగానే బావా అది అది అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. సారీ భూమి అని చెప్పి గగన్ అంటాడు. సారీయా, ఎందుకు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాను కదా అందుకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే బావా, కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు తెలుసులే భూమి. నీ జీవితంలో నువ్వు ఏదైనా మంచి పని చేశావంటే నీ తమ్ముడు శివాని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచటమే అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి శివ ఇద్దరు షాకింగ్గా గగన్ వైపు అలానే చూస్తూ ఉంటారు. ఏంటి బావా నువ్వనేది? నా తమ్ముడు శివాని తీసుకొచ్చి నేను ఇంట్లో ఉంచటం మంచి పనా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. ఒరే గగన్, భూమికి నేను అర్థమయ్యేలా చెప్తానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి అత్తయ్య, బావ ఎందుకు ఆ మాట అన్నాడు అని భూమి శారదను అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా భూమి, మన శివ పూర్ణి ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం గగన్కి ఇప్పుడే నేను చెప్పాను. గగన్ కూడా వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నట్టే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శివ, శారద అత్తయ్య చెప్పింది నిజమా అని భూమి అంటూ ఉంటుంది. నేను పూర్ణిని ప్రేమించడం ఏంటి అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ఏంటి శివ, నా దగ్గర కూడా నిజం దాచిపెడదాం అనుకుంటున్నావా ఏంటి? నాకు పూర్ణి అంతా చెప్పేసింది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పూర్ణి మండు పట్టుదల పట్టింది. మా పూర్ణిని భలే లైన్లో పెట్టావు శివ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. శివ, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. శివ, నువ్వు పూర్ణిని ప్రేమించటం వల్ల మీ అక్క భూమి జీవితానికి కూడా మంచి సొల్యూషన్ దొరికినట్టే అని శారద అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? శివ పూర్ణిని ప్రేమించటం వల్ల నా లైఫ్కి మంచి సొల్యూషన్ దొరకటం ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు తన చెల్లెలు పూర్ణిని శివకిచ్చి పెళ్లి చేయటానికి గగన్ ఒప్పుకున్నాడు కదమ్మా. శివకి పూర్ణికి పెళ్లి చేస్తే నిన్ను గగన్ మంచిగా చూసుకోకపోతే నీ తమ్ముడు శివ కూడా పూర్ణిని మంచిగా చూసుకోడని గగన్కి అర్థమవుతుందిలే. నిన్ను బాగా చూసుకుంటాళ్లే. ఇక నీకు అన్ని సంతోషాలే భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. థ్యాంక్ యూరా శివ, నీ వల్ల నా జీవితం బాగుపడుతుందని శారద అత్తయ్య అంటుంది అని భూమి అంటూ ఉంటుంది. ఇదేంటి, నేను ఇందుని ప్రేమిస్తుంటే పూర్ణిని ప్రేమిస్తున్నా అంటున్నారు అని శివ ఆలోచిస్తూ ఉంటాడు. ఒరే శివ, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీకు పూర్ణికి పెళ్ళైపోతే గగన్ బావ నాతో ప్రేమగా ఉంటాడురా అని భూమి సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కకు నేను నిజం ఎలా చెప్పగలను? నా వల్ల అక్క జీవితం బాగుంటుందని అక్క అంటుంది. అలాంటి అక్కకు నేను పూర్ణిని ప్రేమించట్లేదు, ఇందుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను అని చెప్పి శివ మనసులో అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ రా శివ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి సంతోషంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. అసలు ఈ విషయం గురించి ముందు పూర్ణిని క్లారిటీగా కనుక్కోవాలి అని శివ మనసులో అనుకొని పూర్ణి రూమ్కి వెళ్తాడు. రా శివ, ఏంటి అక్కడే నుంచున్నావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. పూర్ణి, మనిద్దరం ప్రేమించుకుంటున్నామని ఆంటీతో నువ్వు చెప్పావా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. అవును శివ, అమ్మకు నేనే చెప్పాను అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పాను పూర్ణి అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. అదేంటి శివ, మొన్న నన్ను 3 o'clockకి కాలేజ్ గ్రౌండ్లో కలవాలని పేపర్ మీద రాసావు కదా, అక్కడ నేను వెయిట్ చేస్తుంటే ఐ లవ్ యూ అని చెప్పావు కదా శివ అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పింది ఇందుకు కదా,
పూర్ణిక అనుకుంటుందేంటి అని చెప్పి శివ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి వెంటనే ఇందుకి ఫోన్ చేసి కనుక్కోవాలి అని చెప్పి శివ మనసులో అనుకొని ఇందుకి ఫోన్ చేస్తాడు. ఇందు ఫోన్ లిఫ్ట్ చేసి, శివ మన పెళ్ళికి మీ అక్క ఒప్పుకుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇందు, ఆ రోజు నేను నిన్ను 3 o'clockకి కాలేజ్ గ్రౌండ్లో కలవాలని చెప్పాను, నువ్వు కాలేజ్ గ్రౌండ్కి రాలేదా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. కాలేజ్ గ్రౌండ్కి రావటం కుదరలేదు శివ, అందుకే క్లాసులో కలిశాను కదా అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. పెద్ద మిస్అండర్స్టాండ్ జరిగిపోయింది ఇందు అని చెప్పి శివ అంటూ ఉంటాడు. మిస్అండర్స్టాండా? ఏం జరిగింది శివ అని ఇందు అడుగుతూ ఉంటుంది. ఆ రోజు కాలేజ్ గ్రౌండ్లో నేను చెప్పిన ప్లేస్లో పూర్ణి వెయిట్ చేసింది. నేను వెనక నుంచి పూర్ణిని చూసి నువ్వే అనుకొని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేశాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పూర్ణికి నిజం చెప్పు శివ, ఇందులో ఏముంది అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది. పూర్ణికి ఇక నిజం ఎప్పటికీ చెప్పలేవను ఇందు అని చెప్పి శివ అంటూ ఉంటాడు. అదేంటి శివ అలా అంటున్నావు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది. పూర్ణిని నేను పెళ్లి చేసుకుంటే భూమి యొక్క జీవితం బాగుంటుందని శారద ఆంటీ చెప్పారు. భూమి అక్క చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పుట్టింది, కష్టాలతోనే పెరిగింది. అలాంటి భూమి అక్కకు నా వల్ల సంతోషం కలుగుతుందంటే నేను నా ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇందు అని శివ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఇందు ఏడుస్తూ, శివ నేను నిన్ను వదులుకోలేవను అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు కూడా నిన్ను వదులుకోవాలని సంతోషంగా ఉందా ఏంటి ఇందు, కానీ అక్క బావ సంతోషంగా ఉండాలంటే మనం ఇద్దరం దూరం అవ్వక తప్పదు ఇందు అని చెప్పి శివ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.